హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్తే, ఈరోజు మనం యానిమీ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ సోలో లెవెలింగ్. నేను సోలో లెవెలింగ్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సోలో లెవెలింగ్ ఓవరాల్‌గా 9.1 ఐఎంబీ రేటింగ్ వచ్చింది. నేను స్క్రీన్ మీద ఎవ్రీ ఎపిసోడ్ యొక్క ఐఎంబీ రేటింగ్‌ని పెట్టున్నాను. మీరు చూడండి ఎందుకు అంత రేటింగ్ వచ్చిందో మీకు కొంచెం అర్థమవుతుంది. ఇంక నెక్స్ట్ టాపిక్ రీజీరో సీజన్ 3 రీసెంట్‌గానే ఎండ్ అయ్యింది. ఇంతలోనే రీజీరో సీజన్ 4 అనౌన్స్ చేసేశారు. బట్ డేట్ ఏమి ఇయలేదు. ఒకవేళ వాళ్ళు గాని డేట్ ఇస్తే మాత్రం నేను మీకు ముందుగానే చెప్తాను. ఇంటిమేషన్ ఇస్తాను. నెక్స్ట్ టాపిక్‌లో వెళ్ళిపోతే హెల్స్ పారడైస్ ఇప్పటికి 2 ఇయర్స్ అయ్యింది. ఈ యానిమీ 2023లో వచ్చింది. ఇప్పటికి ఈ యానిమీ 2 ఇయర్స్ యానివర్సరీ కంప్లీట్ అయిందనమాట. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే చైన్సా మ్యాన్ రెజీ ఆర్క్ మూవీ వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 29న రిలీజ్ అవుతుంది. అందరూ రెడీగా ఉండండి. ఎందుకంటే చైన్సా మ్యాన్ ఎంత బెస్ట్ యానిమీయో మీ అందరికి తెలుసు. ఎందుకంటే మీ అందరూ సీజన్ 1 చూసుంటారు ఖచ్చితంగా. కాబట్టి మీ అందరికి తెలుస్తది. ఇది అఫీషియల్‌గా థియేటర్‌లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి మీ చుట్టుపక్కల థియేటర్స్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్లి చూడండి. యానిమీ మాత్రం సూపర్‌గా ఉంటుంది చెప్పబల్లే అసల. ఇంక నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే ది అపోటికారీ డైరీ సీజన్ 2 పార్ట్ 1 రీసెంట్‌గానే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుంది. అందరూ రెడీగా ఉండండి. ఒకవేళ సీజన్ 1 చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆ యానిమీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ యానిమీ క్రంచీ రోల్‌లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే బ్లూ బాక్స్ సీజన్ 1 రీసెంట్‌గానే కంప్లీట్ అయిపోయింది. అఫీషియల్‌గా బ్లూ బాక్స్ సీజన్ 2 అనౌన్స్ చేశారు. కానీ దీని డేట్ ఏం చెప్పలేదు. ఒకవేళ చెప్తే మాత్రం మీకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తాను. డోంట్ వరీ. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 1 ఇది కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకుంది ఈ యానిమీ. ఇది పార్ట్ 2 జూలై 2025న రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఇప్పటికి 1 పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్ జూలై 2025న వస్తుంది. ఇప్పుడు దాకా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ యానిమీ కూడా బాగుంటుంది. మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే రికార్డ్ ఆఫ్ రాగ్నోరాక్ సీజన్ 3 అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఈ యానిమీ సీజన్ 1, సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా యానిమీ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇన్ బ్రేకర్ సీజన్ 2 4th ఏప్రిల్‌న రిలీజ్ అవుతుంది క్రంచీ రోల్‌లో. ఇప్పటి నుంచి ఈ యానిమీకి ఇంకా 2 రోజులే టైం ఉంది. కాబట్టి ఒకవేళ సీజన్ 1 చూడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈ మధ్య రీసెంట్‌గానే ఎంతో మంది ఫ్యాన్స్ ని గెయిన్ చేసుకున్న యానిమీ ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 3rd ఏప్రిల్‌న రిలీజ్ అవుతుంది క్రంచీ రోల్‌లో. అందరూ ఖచ్చితంగా ఈ యానిమీని చూడాలా. నేను కూడా మాంగా చదివాను. చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఈ యానిమీని చూడండి. తెలుగు డబ్ అయితే ఐడియా లేదు. ఇంక ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేము. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ యానిమీ ఎంతో బాగుంటుంది. ఇంక నెక్స్ట్ టాపిక్‌లో వెళ్ళిపోతే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 3rd ఏప్రిల్‌న క్రంచీ రోల్‌లో రిలీజ్ అవుతుంది. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఫైర్ ఫోర్స్ సీజన్ 1, 2 కూడా చూడండి. ఈ యానిమీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇంకా సోలో లెవెలింగ్ అనే రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఒక బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న యానిమీని క్రాస్ చేసేసింది. ఇంకా దానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో మంది ఫీల్ అవుతున్నారు. ఇంక నుంచి వరీ కాబాకండి. ఎందుకంటే ది వన్ పీస్ ఎగ్ హెడ్ పార్ట్ 2 7th ఏప్రిల్‌న స్టార్ట్ అవుతుంది ఆన్ క్రంచీ రోల్‌లో. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఇంకా చూద్దాం ఈ యానిమీ వస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, సోలో లెవెలింగ్‌ని అసలు బ్రేక్ చేస్తదా లేదా, సోలో లెవెలింగ్ మీద రివెంజ్ తీర్చుకుంటదా లేదా అని ఇంట్రెస్ట్‌గా చూద్దాం. డోంట్ మిస్. ఒకవేళ వన్ పీస్ చూడకపోతే ఎందుకు చూడరు? మాక్సిమం అందరూ చూసేసి ఉంటారు కాబట్టి ఒకవేళ చూడకపోతే మాత్రం చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది వన్ పీస్. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే బ్లాక్ బట్లర్ సీజన్ 5 6th ఏప్రిల్‌న క్రంచీ రోల్‌లో రిలీజ్ అవుతుంది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. సీజన్ 1, 2, 3, 4 చూడకపోతే మాత్రం చూడండి. ఈ యానిమీ కూడా అందరూ బాగుంటుంది అంటున్నారు. కానీ నేను ఇప్పటిదాకైతే చూడలేదు. ఇంకా ముందు చూస్తాను. ఇంకా నుంచి నేను చెప్పబోయే యానిమీస్ ఖచ్చితంగా మీకు ఫన్ ఇస్తాయి. అండ్ మీకు నేమ్స్ చెప్పగానే ఇంకా ఒక ఇమాజినేషన్‌కి వెళ్ళిపోయి ఇది మనల్ని ఎంజాయ్ చేపిస్తుందిరా అనే యానిమీస్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే డన్ డా డన్ సీజన్ 2 అఫీషియల్‌గా జూలై 2025న క్రంచీ రోల్‌లో రిలీజ్ అవుతుంది. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ యానిమీకి. అందరూ రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈ యానిమీ కూడా ఎక్సలెంట్. నేను 2 సార్లు చూశాను. అంత బాగుంటుంది ఈ యానిమీ. ఎందుకో నాకు లీగల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్న యానిమీ అనమాట ఇది కూడా. కైజు నెంబర్ 8 సీజన్ 2 జూలై 2025న రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ యానిమీ సీజన్ 1 చూడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎంతో నచ్చుతుంది.
ఈ యానిమేలో కూడా ఎమోషన్స్, కామెడీ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఒకవేళ చూడకపోతే మాత్రం చూసేయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'సకమాటో డేస్' ఇది కూడా ఎంతో ఫన్నీ యానిమే. మీరు ఖచ్చితంగా చూసేసి ఉంటారు. ఇంకా 'సకమాటో డేస్' సీజన్ 1 రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకుంది. సో పార్ట్ 2 జూలై 2025 రిలీజ్ అవుతుంది. అందరూ రెడీగా ఉండండి. ఖచ్చితంగా ఈ యానిమే కూడా హిట్ కొట్టుద్ది, డౌటే లేదు. ఇంకా నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'డెమాన్ స్లేయర్' మూవీ 'ఇన్ఫినిటీ క్యాస్టిల్' పార్ట్ 1 వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతుంది. జపాన్‌లో మాత్రం జూలై 18న రిలీజ్ అవుతుంది. నార్మల్ జపాన్ వాళ్ళు ఇంకా అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇంకా అక్కడే క్రియేట్ చేస్తారు కాబట్టి ఓకే. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో మోటివేషన్‌లా ఉంటుంది. మాకు ఇంకా కొత్త కంటెంట్ తేవాలనిపిస్తుంది. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనిపిస్తుంది. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇంకా లాస్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే వరల్డ్ వైల్డ్‌గా ఈ యానిమేస్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. ఫ్యాన్స్ చేసిన ఓటుని బట్టి యాంటిసిపేటెడ్ యానిమీస్ అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేస్తున్నారు, ఒక అఫీషియల్ వెబ్సైట్. ఆ లిస్ట్‌ని మీకు స్క్రీన్ మీద పెట్టున్నాను. సో ఆ లిస్ట్‌ని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో టుడే టాపిక్ ఈజ్ ఓవర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పూర్తయింది. ఇంకా మీరు వీడియో చూస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.